Hi children, shall we discuss the unit 3 human relations? Yes. A reading is the journey. హ్యూమన్ రిలేషన్స్ అంటే మానవ సంబంధాలు ఎలా ఉంటాయి అనేది ఈ యూనిట్లో మనకి థీమ్ ఉంది. సో ఫస్ట్ రీడింగ్ ద జర్నీ మీన్స్ ప్రయాణం. ఓకే. ఆఫ్టర్ స్పెండింగ్ ఏ లెజర్లీ సండే ఎట్ హోమ్, ది వెరీ థాట్ ఆఫ్ రిటర్నింగ్ హోమ్ టు వర్క్ ఆన్ మండే ఈజ్ టైరింగ్. మరి మనందరికీ తెలుసు, ఆదివారం లెజర్గా అంటే తీరికగా ఇంట్లో గడిపిన మొత్తం రోజంతా తెల్లవారి సోమవారం డ్యూటీకి వెళ్ళాలి అంటే ఎందుకో అలసట అనిపిస్తుంటుంది, టైరింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? లెథార్జీ క్రీప్స్ ఇన్ ఇఫ్ ది హాలిడే కంటిన్యూస్ ఓవర్ ఎన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. ఒక రోజుకే మరి అలసట అనిపిస్తే ఆ రెస్టింగ్ ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఏమవుతుంది? మనకి లెథార్జీ అంటే ఏంది? నిద్రమత్తు, సోమరితనం అనేది మనకి డెవలప్ అవుతాయంట. ఎందుకు? పీరియడ్ ఎక్స్టెండ్ అయితే. దట్ ఈస్ హౌ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ టు రిటర్న్ టు మై ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్టర్ స్పెండింగ్ 6 months ఎట్ హోమ్. అదే ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. సోమరితనం ఆవరించుకుంది. కారణం, 6 నెలల వరకు నేను ఇక్కడ గడిపాను. మళ్ళీ నేను వర్క్ ప్లేస్కి వెళ్ళాలి అంటే నాకు మనస్సు పట్టడం లేదు. ది ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ టు లీవ్ బిహైండ్ మై న్యూలీ వెడ్ వైఫ్, దానికి మరొక కారణం ఉంది. ఈ 6 నెలల వ్యవధిలోనే నాకు మ్యారేజ్ అయింది. మరి కొత్తగా వివాహమైనటువంటి నా భార్యని ఇక్కడే ఉంచి వెళ్ళడం అనేది కూడా ఒక ఇబ్బందికరం. అండ్ గో టు ఏ ఫార్ ఆఫ్ ప్లేస్ డిడ్ నాట్ హెల్ప్ ఐదర్. ఇక్కడ వదిలి ఫార్ ఆఫ్, చాలా సుదూరమైన ప్రాంతంకి వెళ్ళి జాబ్ చేయడం, మళ్ళీ నా జాబ్లో జాయిన్ కావడం అనేది కూడా ఇబ్బందికరం అనిపించింది. అబ్వియస్లీ ఐ డిడ్ నాట్ వాంట్ టు గో. అబ్వియస్లీ అంటే క్లియర్లీ, స్పష్టంగా నేను వెళ్ళాలి అనుకోలేదు. హవెవర్, ఏదేమైనా ఐ ఫైనలీ డిడ్ డిసైడ్ టు గో. వెళ్ళాలని అనుకోలేదు, కానీ చివరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఐ డిడ్ నాట్ హ్యావ్ మచ్ టు క్యారీ బై వే ఆఫ్ లగేజ్, జస్ట్ ఎ ట్రంక్. నేను మోయడానికి పెద్ద లగేజ్ కూడా ఏమీ లేదు, ట్రంక్ మాత్రమే ఉంది. ట్రంక్ అంటే ఒక పెట్టె, వస్తువులు దాచే, బట్టలు దాచే పెట్టె, లగేజ్. అవర్స్ ఈజ్ ఎ హిల్లీ టెరైన్. హిల్ అంటే గుట్టలు, కొండ ప్రాంతాలు. టెరైన్ అంటే ఏరియా, అంటే గుట్టలతో ఉన్నటువంటి ఏరియా అది. వితౌట్ ఎనీ మోటారేబుల్ రోడ్స్. ఆ రోడ్స్ కూడా ఎలా ఉన్నాయి? వితౌట్ ఎనీ మోటారేబుల్, మోటార్స్ పయనించడానికి వీలుగా లేనటువంటివి. అండ్ దెర్ ఇస్ నో సర్టెనిటీ దట్ వీఆర్ ఎవర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ రోడ్స్. లేదా సమీప భవిష్యత్తులో ఆ ప్రాంతంలో రోడ్స్ బాగా అవుతాయన్న నమ్మకం కూడా లేదు. ఇన్ ఎనీ కేస్, ఏ విషయమైనా, వైల్ కమింగ్ హోమ్ వీ డు నాట్ క్యారీ బెడ్డింగ్. మళ్ళీ ఇంటికి రావడానికి వచ్చేటప్పుడు మేము బెడ్డింగ్ అంటే ఏంది, పడక, బట్టలు పట్టుకొని రాలేదు కూడా. బిసైడ్స్, అంతేకాకుండా, ఐ హ్యాడ్ కమ్ దిస్ టైమ్ రౌండ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్. ఈసారి ఒక స్పెషల్ పర్పస్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో, కారణంతో నేను రావడము జరిగింది. ఎందుకు? టు గెట్ మ్యారీడ్, వివాహం చేసుకోవడానికి వచ్చాను. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్. మాది పెద్దలు కుదిర్చిన వివాహము. మా తల్లిదండ్రులు మా వివాహాన్ని కుదిర్చారు. అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ అవర్ ట్రైబల్ సొసైటీ. మా ట్రైబల్ అంటే తెగ, మా జాతికి సంబంధించినటువంటి మా వ్యవహారాలు, కస్టమ్స్ అంటే ఆచారాలకు అనుకూలంగానే నా వివాహము జరిగింది.
టైం ఫ్లూ, కాలం గడిచిపోయింది. అండ్ 5 months ఇంటూ మై మ్యారేజ్ ఐ రియలైజ్డ్ ఇట్. తెలియకుండానే 5 నెలలు గడిచిపోయింది. అలా 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 అప్పుడు రియలైజ్ అయ్యాను, అయ్యో 5 నెలలు గడిచిపోయాయి కదా అని గుర్తుంచుకున్నాడు. ఇనిషియల్లీ ఐ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ మై లీవ్. ఇక మరి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలి కదా. కానీ మొదలేమనుకున్నా, ఇనిషియల్లీ అంటే స్టార్టింగ్, మళ్ళీ లీవ్ని ఎక్స్టెండ్ అంటే కొనసాగించుకోవాలి అనుకున్నాను. ఈవెన్ టేకింగ్ అన్పెయిడ్ లీవ్, ఎక్కువ రోజులైతే మరి సాలరీ రాదు కదా, అన్పెయిడ్ సాలరీ లాస్ అయినా కూడా లీవ్ కంటిన్యూ చేయాలని మొదట అనుకున్నాను. బట్ ఆఫ్టర్ సమ్ ఢిల్లీ డాలింగ్, కాకపోతే కాసేపు ఆలోచించి, సమయం తీసుకొని ఆలోచించి ఏం చేసా, ఢిల్లీ డాలింగ్ అంటే సమయం తీసుకొని ఒక పని చేయడం అని. ఐ ఫైనలీ డిసైడెడ్ అగెన్స్ట్ ఇట్. వెళ్ళాలి అన్నదానికి అగెన్స్ట్, వెళ్ళొద్దు అన్నదానికి అగెన్స్ట్గా నిర్ణయం తీసుకున్నాను. అంటే వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాను. బికాస్ మ్యారేజ్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ హ్యాడ్ గాట్ ఇన్ టు డెట్. మరి వివాహమైన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి కదా, తగ్గవు కదా. బాధ్యతలు పెరిగాయి, అదేవిధంగా కాస్త అప్పులు కూడా అయ్యాను. ఇతరుల దగ్గర డబ్బులు కూడా తీసుకొచ్చుకున్నాను. అండ్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్, మరి నేను ఇంటికి వస్తుండగా మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఎ పోర్టర్. నా పెట్టెను ఒక పోర్టరు మోసుకొచ్చాడు ఇంటి వరకు. పోర్టర్ అంటే ఎవరు? ఒక కూలీ అన్నమాట. ద ప్రాబ్లమ్ నౌ వాజ్ వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ వన్ హూ కుడ్ హెల్ప్ మీ క్యారీ ది ట్రంక్ టు ది బస్ స్టాప్. మరి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే, ఈ పెట్టెను బస్ స్టాప్ వరకు తీసుకువెళ్ళడానికి ఎవరు కూడా దొరకడం లేదు. ఎందుకు? ఎట్ ఎనదర్ టైమ్ ఆఫ్ ద ఇయర్ we would have easily found someone to help, but now most of the villagers were busy in the fields. మరి వర్షాకాలం కనుక పంటలు పండించే, అంటే పంటలకు సంబంధించిన పొలాల పనులు ఉంటాయి కనుక ఎవరు కూడా రైతులు దొరకడం లేదు. ఇదే ఈ సీజన్నే కాకపోతే చక్కగా నాకు వ్యక్తులు దొరికేవారు. అందరూ పొలాలలో బిజీ అయిపోయారు, పొలం పనులలో బిజీ అయిపోయారు. నోబడీ హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మీ. నా కోసం లేదా నా పెట్టెను బస్ స్టాండ్ వరకు తీసుకెళ్ళడానికి కోసం ఎవరు కూడా టైం కేటాయించే పరిస్థితిలో లేరు. ఇన్ఫ్యాక్ట్ క్యారీయింగ్ ద ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఎ వర్రీ ఫర్ మీ, ఎక్సెప్ట్ దట్ మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్. నిజానికి ఆ లగేజ్ పెట్టెను మోసుకు వెళ్ళడం అనేది అసలు పెద్ద సమస్యే కాదు. కానీ నేను చదువుకున్న నా చదువు నన్ను మోయకుండా ఆపుతూ ఉన్నది. షన్ అంటే అవాయిడ్ చేస్తూ ఉన్నది. ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్. ఎందుకంటే నేను ఒక ప్రభుత్వ అధికారిని. అండ్ ది ఐడియా ఆఫ్ పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్. పైగా నేను ఈ పెట్టెను మోసుకెళ్ళడం మా ఊరి వాళ్ళు ఎవరైనా ప్రజలు చూసినట్టయితే అది కూడా బాగోదు అన్న ఆలోచన ఒకటి వచ్చింది. అదర్వైజ్ లేకపోతే ఫర్ యంగ్ మ్యాన్ లైక్ మీ, నాలాంటి యువకునికి, ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ టు క్యారీ ఎ 20 kilo చెస్ట్ అండ్ మై బ్యాక్. ఒక 20 కిలోల పెట్టె నా బ్యాక్ అంటే వెన్నుపై మోసుకోవడం పెద్ద సమస్యే కాదు, విషయమే కాదు. ఇదంతా ఆలోచించేలోకే మా నాన్నగారు నన్ను గమనిస్తున్నాడు. ఫైనల్లీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఏ సొల్యూషన్ అంటే ఒక పరిష్కారం. మరి సమస్యకి ఏం పరిష్కారం? ఆ పరిష్కారంతో మా నాన్నగారు వచ్చేసారు. డోంట్ వర్రీ, బాధపడకురా కొడుక, ఐ మైసెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ ఎట్ దిరాంగ్ బస్ స్టాప్ వరకు నేనే నిన్ను దింపుతాను.
నేనే పెట్టే మోస్తాను అని అర్థంలో చెప్పాడు. దానికి నేను ఏం చేశాను, ఐ ప్రొటెస్టెడ్, వద్దు వద్దు అని చెప్పేసి నేను అతన్ని అవరోధించినాను. ఇట్లా హౌ కుడ్ ఐ అలో మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్? మా నాన్నగారిని నా పెట్టెను నేను ఎలా మోయమనాలి? పైగా అతను నాకంటే వృద్ధుడు. వాట్ వుడ్ పీపుల్ థింక్? ప్రజలు ఏమనుకుంటారు? వాట్ వుడ్ దేసే? ఈ దృశ్యాన్ని చూసి వాళ్ళు ఏం చెప్తారు? అలా చూడు, నీకు ఉద్యోగం రాగానే తండ్రి గారి చేత పెట్టే మోయిస్తున్నారని చెప్పేసి అనుకుంటారు. బట్ ఐ ఫెయిల్ టు డిస్వేడ్ హిమ్. అందుకే అతన్ని వద్దు నాడి నేనే మోస్తా అన్న విధంగా నేను అతన్ని నిరోధించినా కూడా అతను ఒప్పుకోలేదు. ఎందుకంటే నా పరిస్థితి అర్థం చేసుకున్నాడు. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్. చివరికి నాన్నగారు పెట్టె తీసుకెళ్ళడం అనేది నిర్ణయమైంది. ఎ లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ ఎట్ అవర్ ప్లేస్ ది డే ఐ వాజ్ టు లీవ్. పల్లెటూరు కనుక మరి దూరంగా వెళ్ళాలంటే మరి పక్క వాళ్ళందరూ కూడా సాగనంపడానికి వస్తూ ఉంటారు. సిటీలలో అట్లాంటిది ఉండదు, కానీ పల్లెటూర్లలో అది కూడా అతి చిన్న కుగ్రామాలలో ఆ ప్రేమ కొద్దీ వాళ్ళందరూ గుడ్ బై చెప్పడానికి వస్తూ ఉంటారు. అందరూ వచ్చేసారు మా ఇంటికి. పీపుల్ హ్యాడ్ కమ్ టు విష్ మీ లక్. చల్లగా బతుకురా, మంచిగా వెళ్ళి అని చెప్పేసి నన్ను దీవించడానికి, బై బై చెప్పడానికి వచ్చారు. ఇట్ వాజ్ 10:20 వెన్ ఐ లెఫ్ట్ ఫర్ దిరాంగ్. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళందరినీ పంపించేసరికి నాకు 10:20 అయింది దిరాంగ్ బస్ స్టాప్కి వెళ్ళేదానికి. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. మా నాన్నగారు నాకంటే ముందే వెళ్ళిపోయారు పెట్టె పట్టుకొని. యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఎ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్, ఐ వాక్డ్ ఫాస్ట్. మరి మా నాన్నగారిని నేను అందుకోవాలి, క్యాచింగ్ అప్ అంటే అందుకోవడం కనుక నేను వేగంగా నడవాల్సి వచ్చింది. 3 kilometers డౌన్ ది రోడ్ ఐ కాట్ అప్ విత్ మై ఫాదర్. 3 kilometers వెళ్ళిపోయాడు. అలా నేను వేగంగా నడిచేసరికి మా నాన్నగారిని నేను చేరుకోగలిగాను. క్యాచప్ అంటే చేరుకోవడం. ఫాదర్ సెడ్స్, అప్పుడు మా నాన్నగారు అన్నారు, యు ఆర్ లేట్. ఏంద్ర ఇంత లేట్ అయ్యావు? వుడ్ యూ లైక్ టు రెస్ట్ ఫర్ సమ్ టైమ్? కాసేపు రెస్ట్ తీసుకుంటావా అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే నా సిచ్యువేషన్ చూశాడు, చెమటలు కక్కుతున్నాయి, అలసిపోయాను. హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాజ్ టైర్డ్. ఎందుకంటే నాన్నగారిని అందుకోవాలన్నట్టు ఉద్దేశంతో వేగంగా నడిచాను కనుక అలసిపోయాను, టైర్ అయిపోయాను. మోరోవర్, పైగా ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills ఆన్ ద వే అప్ టు ది స్పాట్. ఈ స్పాట్కి అంటే ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే నేను 2 గుట్టలు దాటాల్సి వచ్చింది. ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఎ రాక్. వెంటనే రెస్ట్ తీసుకోవడానికి ఒక బండ మీద కూర్చున్నా. మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ప్లైట్. ప్లైట్ అంటే దుస్థితి అని. నా దుస్థితిని చూసి నాన్నగారు నవ్వుకున్నారు. ఈ 3 kilometers నడవడంలో గింత అలసిపోయిన వరేంద్ర అన్న ఉద్దేశంతో నవ్వుకున్నాను. ఏమన్నాడు, సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాస్ టైర్డ్ యూ. ఇంత చిన్న దూరమే నిన్ను అలసటకు గురి చేసిందారా? రెస్ట్ ఫర్ ఎ వైల్. ఓకే ఓకే రెస్ట్ తీసుకో అన్నాడు. ఫర్ ఎ వైల్ అంటే కాసేపు. బట్ వీ హ్యాడ్ టు బీ ఇన్ టైమ్ ఫర్ ది బస్. కానీ మరి బస్ వచ్చేసరికి అక్కడ మనం ఉండాలి సుమా అన్నాడు. ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. అలా అన్నాడు, కాసేపు ఏం మాట్లాడలేదు. హీ థాట్ఫుల్లీ లుక్డ్ ఎట్ ద సన్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ హిజ్ ఐస్ ఫెల్ ఆన్ ది క్యాన్ ఆఫ్ హోమ్ మేడ్ వైన్ దట్ ఐ వాజ్ క్యారీయింగ్. ఒకసారి పైకే సూర్యునికే చూశాడు. చూసి నా చేతిలో ఉన్నటువంటి క్యాన్ పై అతని కళ్ళు పడ్డాయి. ఆ క్యాన్లో ఏముందట, హోమ్ మేడ్ వైన్, ఇంట్లో చేసినటువంటి సారా ఉన్నది. అంటే సారా తాగడానికి అతనికి టైం అయింది అని దాని అర్థం. వెట్టింగ్ హిజ్ లిప్స్ విత్ హిజ్ టంగ్ he said in a matter of fact manner. వెట్టింగ్ హిజ్ లిప్స్ అంటే పెదాలని తడుపుకుంటూ,
నాలుకతో ఏమని చెప్పాడు కొడుకుతో? మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, నిజం చెప్పాలంటే అన్న విధంగా ఒక బుద్ధిమంతుల్లా ఏం చెప్పాడు? ఐఆమ్ థర్స్టీ అన్నాడు. కొడుక నాకు దాహంగా ఉంది అన్నాడు. ఇక నాకు అర్థమైంది మా నాన్నగారి పరిస్థితి. క్యాన్కే చూస్తున్నాడు, దాహంగా ఉంది అన్నాడు. క్యాన్లో ఏముందో అతనికి తెలుసు. ఐ గేవ్ హిమ్ ది క్యాన్ ఆఫ్ వైన్, అతనికి ఇచ్చేస్తాను. హీ పోర్డ్ హిమ్సెల్ఫ్ ఎ మగ్ అండ్ హ్యాండెడ్ మీ ది క్యాన్. ఒక మగ్గు ఉంది అందులో చిన్నగా, ఆ మగ్గులో పోసుకున్నాడు దాన్ని, ఆ వైన్ని. మళ్ళీ క్యాన్ నాకు ఇచ్చాడు. హీ డ్రాంక్ ఆల్ ఆఫ్ ఇట్ ఎట్ వన్ గో. ఆ మగ్గులో ఒక్కసారి నోట్లో పోసుకున్నాడు, తాగేశాడు. హీ దెన్ అరేంజ్డ్ ద బెల్ట్ దట్ వాజ్ అటాచ్డ్ టు ది ట్రంక్ కేర్ఫుల్లీ ఆన్ హిస్ ఫోర్ హెడ్. ఫోర్ హెడ్ అంటే ఇది నుదురు. మళ్ళీ పెట్టెను తన నెత్తి మీద పెట్టుకుంటున్నటువంటి పెట్టెను సెట్ చేసుకున్నాడు. సో దిస్ వాజ్ ద పిక్చర్. ఇది అక్కడి దృశ్యం. ఏంటి? మై ఫాదర్ క్యారింగ్ మై లగేజ్ ఆన్ హిస్ బ్యాక్, నా పెట్టెను మా నాన్నగారు తన వెన్ను మీద మోసుకెళ్ళడం. అండ్ మీ ఫాలోయింగ్ హిమ్ విత్ ఎ టీనీ బ్యాగ్ ఇన్ మై హ్యాండ్. మరి నేను నా చేతిలో ఒక చిన్న బ్యాగ్ను పట్టుకొని అలా స్టైల్గా నాన్నగారి వెనకాల వెళ్ళడం. ఇది దృశ్యం. వీ వర్ వాకింగ్ అప్ ఎ న్యారో హిల్లీ రోడ్. మేము నడుస్తున్న రోడ్ ఎలా ఉంది? న్యారో, ఇరుగ్గా ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతపు దారి. అండ్ నైదర్ ఆఫ్ అస్ అటర్డ్ ఎ వర్డ్ యాజ్ ఇఫ్ వీ వర్ స్ట్రేంజర్స్ హూ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. అలా ఇద్దరం నడుస్తూ ఎవరు మాట్లాడుకోవడం లేదు. ఎవరైనా కొత్త వారు చూస్తే ఏమనుకుంటారు? వీళ్ళిద్దరికీ పరిచయం లేదేమో, ఇతని భాష అతనికి రాదు, అతని భాష ఇతనికి రాదు అనుకున్నట్టుగా సైలెంట్గా వెళ్ళిపోతున్నాం మాట్లాడుకోకుండా. ఐ డిడ్ నాట్ నో వాట్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ మైండ్. అతని మనస్సులో ఏం ఆలోచన మెదులుతున్నదో నాకు అర్థం కాలేదు. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ క్రాస్డ్ మై మైండ్ దట్ ఇట్ వాజ్ ఇంప్రాపర్. ఇంప్రాపర్ అంటే సరి అయినది కాదు అని నాకు ఆలోచన వస్తూ ఉన్నది ప్రతి క్షణం కూడా. ఏంటి? ఫర్ మీ టు లెట్ ఫాదర్ క్యారీ ది లగేజ్. నాన్నగారిని నా పెట్టెను మోయింపజేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అది మంచి పద్ధతి కాదన్న ఆలోచన నాకు క్షణక్షణం వస్తూ ఉంది. ఐ వాంటెడ్ టు టెల్ హిమ్ దట్ ఐ వుడ్ లైక్ టు క్యారీ ది ట్రంక్ మై సెల్ఫ్. ప్రతి క్షణం నేను చెప్పాలనుకుంటున్నాను, డాడీ ఆ పెట్టె నాకి నేను మోస్తాను అని చెప్పాలని అనుకుంటున్నాను. బట్ మై గిల్ట్ అండ్ షేమ్ డిడ్ నాట్ అలో మీ టు డూ సో. కానీ మై గిల్ట్ అంటే ఏంది? నా పొరపాటు, నా మిస్టేక్. అండ్ షేమ్, సిగ్గు, ఆ రెండు గుణాలు నన్ను పెట్టెను మోయించడం లేదు. దిస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ యాజ్ ప్రాబబ్లీ టు డూ విత్ మై ఎడ్యుకేషన్, ది వైట్ కాలర్ జాబ్ దట్ ఐ హ్యాడ్. మరి ఈ స్వీయ చేతన, సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే వాళ్ళేమనుకుంటారని మనం అనుకోవడం. దట్ ఈస్ ద ఫీలింగ్. మరి దీనికి అంతటి కారణం ఏంది? నా ఎడ్యుకేషన్ కావచ్చు, నేను చేస్తున్నటువంటి వైట్ కాలర్ జాబ్ కావచ్చు, ఆఫీసర్ జాబ్ కావచ్చు, ఆర్ క్వైట్ సింప్లీ మై ప్రైడ్, లేదా నాకు వచ్చిన గర్వమే కావచ్చు అని అనుకుంటూ ఆలోచించుకుంటూ పోతా ఉన్నాను. ఐ హ్యాడ్ ద ఫీలింగ్ దట్ ఇఫ్ ఐ క్యారీడ్ ద లగేజ్ మై ఫాదర్ అండ్ మై పీపుల్, ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ వుడ్ లాఫ్ ఎట్ మీ అండ్ ఐ వుడ్ బీ బిలిటిల్డ్. నాకు ఏం ఆలోచన వచ్చింది? నేను ఈ పెట్టెను మోసుకపోతే మా నాన్నగారు కావచ్చు, మా ఊరి వాళ్ళు కావచ్చు, ప్రజలు, లేదా ఇంకా ఈ ప్రపంచం కావచ్చు నన్ను చూసి నవ్వుకుంటుంది. అప్పుడు నాకు బిలిటిల్ అయిపోతాను, అంటే చిన్నబుచ్చబడతానేమో అని చెప్పేసి నాకు వచ్చిన ఫీలింగ్ అది. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్ అండ్ ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు రియలైజ్ హిస్ డ్రీమ్స్. నాన్నగారు మరి నన్ను చదివించారు, విద్య కోసం నాకు సకల సౌకర్యాలు కల్పించారు. వారి కలల్ని నేను మరి రియలైజ్ చేశాను. మై పేరెంట్స్ ఆర్ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఈరోజు మా అమ్మా నాన్నలు చాలా గర్వంగా ఉన్నారంటే నేను కారణం నేనే. ఇట్ వాస్ త్రూ మీ దట్ దే హ్యాడ్ ఎర్న్డ్ ఎ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది విలేజర్స్. ఈరోజు మా ఊరి వాళ్ళందరూ కూడా మా అమ్మ నాన్నకి ఎక్కువ విలువ ఇస్తున్నారంటే మరి
నేను పొందినటువంటి జాబ్ కారణం కూడా తప్పకుండా అయి ఉంటాయి. మై ఫాదర్ వుడ్ నాట్ లైక్ టు సీ మీ క్యారింగ్ ఎ ట్రంక్ ఆన్ మై బ్యాక్ అండ్ వుడ్ బి వెరీ హర్ట్ ఇఫ్ ఐ డిడ్ సో. పైగా మా నాన్నగారు నేను పెట్టెను మోసుకుంటే వారు భరించలేరు, అది వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి విషయం. ఐ కంక్లూడెడ్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ టు లెట్ హిమ్ క్యారీ. ఇదంతా అనుకుంటూ ఆలోచించుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాను. కనుక నాన్నగారు పెట్టెమోయడం అనేదే ప్రస్తుతానికి వారి ఉద్దేశంలో కరెక్ట్ అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ఫాదర్ వాజ్ యూజ్డ్ టు క్యారింగ్ లగేజ్ ఎనీవే. పైగా బరువులు మోయడం నాన్నగారికి అలవాటు కనుక, పల్లెటూళ్ళల్లో మరి బరువులు మోయింది పనులు కావుగా. హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్డ్ దాన్ మీ ఇన్ దీస్ మ్యాటర్స్. పైగా శారీరకంగా చూసినా నాకంటే బలంగా ఉన్నాడు, వయసు ఎక్కువన్నా బలంగా ఉన్నాడు, స్కిల్ఫుల్గా ఉన్నాడు. ఐ హ్యాడ్ నెవర్ గాట్ యూజ్డ్ టు ఫిజికల్ లేబర్ హ్యావింగ్ స్టేడ్ ఇన్ హాస్టల్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. పైగా నేను చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో ఉన్నాను కనుక శారీరక శ్రమకి నా బాడీ అలవాటు పడలేదు. సో ఇన్ స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్ ఐ వాజ్ ఫిజికల్లీ యూస్లెస్. ఇన్ స్పైట్ ఆఫ్ మై యూత్, నేను యువకుని అయినప్పటికీ, ఆ కాస్త కుస్త బలం ఉన్నప్పటికీ ఫిజికల్గా నిరుపయోగంగా ఉన్నా నేను. ఐ కంటిన్యూడ్ వాకింగ్ సైలెంట్లీ విత్ ఫాదర్. అలా నాది నేను అనుకుంటూ సైలెంట్గా ముందుకెళ్ళిపోతూ ఉన్నాను. వి రెస్టెడ్ ఎట్ 2 places ఆన్ ద వే అండ్ హ్యాడ్ అవర్ టిఫిన్ బట్ వీ హార్డ్లీ టాక్డ్. మార్గ మధ్యలో 2 చోట్ల మేము ఆగి టిఫిన్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ మధ్యలో మాట్లాడుకున్నది చాలా తక్కువ. ఫైనలీ వి రీచ్డ్ దిరాంగ్. చివరికి దిరాంగ్ చేరుకున్నాం, బస్ స్టాప్ వరకు. ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్డ్ దిరాంగ్. ఇంకా తవాంగ్ అనే ఏరియా నుంచి రావాల్సిన బస్సు దిరాంగ్ ఇంకా రాలేదు. సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్. కనుక మాకు కొంచెం సమయం, సో ఇంకా బస్సు రావడానికి కాస్త టైం మిగిలి ఉంది. కనుక ఏం చేసినాం, వి ఎంటర్డ్ ఎ టీ షాప్ అండ్ సాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఆ రోడ్డు పైన ఒక టీ షాప్ ఉంటే ఇద్దరం ఎదురుగా కూర్చున్నాం. ఫాదర్ అపేర్డ్ టైర్డ్. అపేర్ అంటే అగిపించడం, టైర్డ్ అంటే అలసిపోవడం. నాన్నగారు అలసిపోయినట్టుగా అగిపించారు. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ బట్ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. నాన్నగారిని చూస్తే నాకు బాధ అనిపించింది కానీ ఏమీ చెప్పలేకపోయాను. ఐ ఆస్క్డ్ ద వెయిటర్ టు గెట్ అస్ 2 cups ఆఫ్ టీ. ఆ హోటల్ వెయిటర్ని ఒక 2 కప్పుల చాయ్ ఆర్డర్ ఇచ్చాం. జస్ట్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్. అలా నేను ఫస్ట్ సిప్ అంటే మౌత్ ఫుల్ అని, ఒక బుక్కడు చాయ్ తాగుదామని అనుకుంటున్నాను. ఐ హర్డ్ ఫాదర్స్ వాయిస్. నాన్నగారు మెల్లగా అంటున్నారు, ఏమని, డూ యూ హ్యావ్ ఎ పేర్ ఆఫ్ ఓల్డ్ షూస్. ఎరా కొడుక, నీ దగ్గర ఒక పాత చెప్పుల జత ఉన్నదా అని చెప్పేసి అడిగాడు. వై ఐ ఆస్క్. ఎందుకు నాన్న. ది రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్. రోడ్డు అనీవెన్గా ఉంది అంటే రఫ్గా ఉన్నది, గులకరాలు బాగా ఉన్నాయిరా. ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. నడుస్తూ ఉంటే నొప్పి పెడుతున్నది అని చెప్పేసి అన్నారు. ఐ లుక్డ్ ఎట్ ఫాదర్స్ బేర్ ఫీట్. నాన్నగారి చెప్పులు లేని, షూస్ లేని కాళ్ళకే చూశాను. నెవర్ హ్యావింగ్ వార్న్ షూస్. నాన్నగారికి చెప్పులు వేసుకునే అలవాటు లేదు కనుక అవి ఎలా ఉన్నాయి షూస్, ఫీట్. హిజ్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజెంబుల్డ్ దోస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. ఆ నాన్నగారి పాదాలకు అన్నీ కూడా క్రాక్స్ వచ్చాయి, పగుళ్ళు వచ్చాయి. ఆ పగుళ్ళను చూస్తే ఎలా అనిపించింది, ఏనుగు కాలు ఎలా ఉన్నాయో అంత ఉన్నదన్నమాట, భయంకరంగా. రిజెంబులింగ్ అంటే పోలి ఉన్నాయి. ఐ నోటీస్డ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇన్ని రోజులు నేను గమనించలేదు, ఇప్పుడే మొదటిగా గమనిస్తున్నాను. ఐ హ్యాడెంట్ నోటీస్డ్ దట్ ద రోడ్ వాజ్ అనీవెన్. రోడ్ కూడా అనీవెన్గా, రఫ్గా ఉన్నది అనేది కూడా నేను గమనించలేదు. ఎందుకు? ఐ డోంట్ హ్యావ్ టు సిన్స్ ఐ వాజ్ వేరింగ్ ఎ పేర్ ఆఫ్ హంటింగ్ బూట్స్. హంటింగ్ బూట్స్ నేను వేసుకున్నాను కనుక నాకు రోడ్డు బాగా లేదు అని నాకు కనబడలే. ఐ చెక్డ్ మై వ్యాలెట్ అండ్ సా ఐ స్టిల్ హ్యాడ్ అరౌండ్ ₹40 విత్ మీ.
నాన్నగారు అలా మరి షూస్ కావాలనేసరికి నేను నా వ్యాలెట్ పర్స్ తీసుకొని చూశాను. 40 రూపీస్ ఉన్నాయి. ఎ పేర్ ఆఫ్ క్యాన్వాస్ షూస్ వుడ్ కాస్ట్ అరౌండ్ ₹12. క్యాన్వాస్ షూస్ అంటే బట్ట బూట్లు, క్లాత్ షూస్ అంటాం కదా, వాటికి ₹12 అయితే ఆ కాలంలో అనుకున్నాడు. సరిపోతాయి. అండ్ వుడ్ ఇనఫ్ ఫర్ మీ టు గెట్ టు బామ్డిలా. బామ్డిలా అంటే ఆయన ఎక్కడికి చేరాలనుకున్నా అక్కడ ఊరి పేరు బామ్డిలా. నేను బామ్డిలా చేరడానికి నాకు సరిపోతాయి, డాడీకి ఆ ₹12 షూస్ కొనిస్తా అని చెప్పేసి అనుకున్నాను. అనగానే డబ్బులు తీసరికి నాన్నగారు ఏమన్నారు, మై ఫాదర్ ప్రొటెస్టెడ్, వద్రా బాబు అన్నాడు. గివ్ మీ ఎన్ ఓల్డ్ పేర్. ఒక పాత బూట్లు ఇప్పుడు కొత్త ఎందుకు? యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్. కొత్త చెప్పులుకి డబ్బులు ఖర్చు చేయకు, పాత ఉంటే ఇచ్చేసి. ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై ఎ న్యూ పేర్. లేదు డాడీ కొత్తది కొందాం ఉండని అను, కానీ నాన్నగారు ఒప్పుకోలే. రిలక్టెంట్లీ ఐ గేవ్ హిమ్ ది హంటింగ్ బూట్స్ ఐ వాజ్ వేరింగ్. ఇష్టం లేకున్నప్పటికీ మరి నేను వేసుకున్న హంటింగ్ బూట్స్ నాన్నగారికి ఇచ్చేసాను. మరి నేనేం చేశాను, దెన్ ఐ టుక్ అవుట్ మై పేర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ మై ట్రంక్. ఇంకొక లెదర్ షూస్ ఉన్నాయి నా ట్రంక్, ఆ పెట్టెలో, నేను తీసి నేను వేసుకున్నాను. ఐ నోటీస్డ్ మై ఫాదర్స్ ఫేస్ లైటింగ్ అప్ విత్ కంటెంట్మెంట్. కంటెంట్మెంట్ అంటే సంతృప్తి, తృప్తికరంగా ఉన్న నాన్నగారి ఫేస్ చూస్తుంటే. సడన్లీ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, ఒక్కసారిగా నన్ను చూసి చెప్పాడేమని, టేక్ కేర్, జాగ్రత్తగా బాబు, రైట్ టు అస్, ఉత్తరాలు రాస్తూ ఉండు అని చెప్పాడు. ఫాదర్ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్. ఇంకేదో నాన్నగారు చెప్పాలనుకున్నాడు కానీ ఈ లోపలే బస్సు కదలడం ప్రారంభమైంది. ఐ సా మై ఫాదర్ గ్రాడ్యువల్లీ రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. రిసీడింగ్ అంటే దూరంగా వెళ్ళడం. నాకు దూరంగా వెళ్తున్నాడు నాన్నగారిని నేను చూస్తూ ఉన్నాను. మా బస్సు కూడా కదిలిపోయింది. ఐ సా దట్ ది రోడ్ వీ హ్యాడ్ కమ్ బై లుక్డ్ లైక్ ఎ జైంట్ మోషన్లెస్ రోప్. ఆ రోడ్ ఎలా ఉన్నది, మేము ఇందాక నడిచి వచ్చిన రోడ్ అంటే జైంట్ అంటే భయంకరమైన ఆకారంలో ఉన్నటువంటి ఒక మోషన్లెస్ రోప్లా ఉన్నది. రోప్ అంటే తాడు, పెద్ద తాడులా ఉంది. ఫాదర్ వుడ్ యూజ్ ద సేమ్ రోడ్ టు గో బ్యాక్ హోమ్. ఇదే రోడ్డుపై నాన్నగారు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి పాపం. సైమల్టేనియస్లీ, దీన్ని సిమల్టేనియస్లీ అని కూడా అంటాం, ఇబ్బంది ఏం లేదు. సైమల్టేనియస్లీ అవర్ జర్నీస్ స్టార్టెడ్ ఇన్ 2 అపోజిట్ డైరెక్షన్స్. సైమల్టేనియస్లీ అంటేనే ఒకే సమయంలో అని. ఓకే, మా ఇద్దరి ప్రయాణాలు అపోజిట్ డైరెక్షన్స్, విరుద్ధమైనటువంటి దిశలలో ప్రారంభమయ్యాయి. విత్ మీ సీటెడ్ ఇన్ ద లగ్జరియస్ సీట్ ఆఫ్ ఎ బస్. నా పరిస్థితి ఎలా ఉన్నది? లగ్జరియస్ సీట్, ఒక బస్సులో ఉన్నటువంటి విలాసమైనటువంటి సీట్లు కూర్చొని నేను పోతున్నాను. అండ్ ఫాదర్ వాకింగ్ బ్యాక్ విత్ వేరీ అంటే అలసిపోయినటువంటి, లెగ్స్ అంటే పాదాలు, అలసిపోయినటువంటి కాళ్ళతోని మా నాన్నగారు ఆన్ ద పెబుల్ స్ట్రూన్డ్ రోడ్. పెబుల్స్ అంటే గులకరాళ్ళు పరచబడ్డటువంటి ఆ రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. సో దిస్ ఈజ్ ద స్టోరీ. ది స్టోరీ వాజ్ రిటన్ బై యషే దోర్జీ థోంగ్చి. Thank you for watching. Keep watching my videos. Subscribe. Bye bye.